మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము గత పాఠంలో సామాజిక శాస్త్రానికి మరియు చరిత్ర గల సంబంధాన్ని తెలుసుకుందాము. ఈరోజు మనము సామాజిక శాస్త్రం యొక్క సంబంధము రాజకీయ శాస్త్రంతో ఎలా ఉందో తెలుసుకుందాం. అదేవిధంగా గత పాఠాలలో మనము సామాజిక శాస్త్రము మరియు వేరే శాస్త్రాలతో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నాయనేది కూడా మనం చూసాము. ఈరోజు కొత్త టాపిక్ ఏంటి అంటే సామాజిక శాస్త్రము రాజకీయ శాస్త్రంతో ఎటువంటి సంబంధం కలిగి ఉందనేది ఈరోజు చూద్దాం. అసలు సామాజిక శాస్త్రము రాజకీయ శాస్త్రం రెండు వేరు కదా, ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో అనేది మీరు ప్రశ్నలు మీకు రావచ్చు. అయితే ఈ రెండు కూడా మానవ సమాజం గురించి, మనిషి గురించి మాట్లాడతాయి కాబట్టి ఈ రెండింటికి మధ్య చాలా సంబంధం ఉందనేది మనకు అర్థమవుతుంది. అసలు ఏంటి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సమాజమైనా కానీ చదవాలంటే దాంట్లో అన్ని రకాలైనటువంటి కోణాలు చదవాల్సి ఉంటుంది. అది సామాజిక కోణమైనా కావచ్చు, రాజకీయ కోణమైనా కావచ్చు, ఆర్థిక కోణమైనా కావచ్చు, లేకుంటే రాజకీయ కోణాలైనా కావచ్చు. ఇట్లా అన్ని రకాలంగా చదివే సోషియాలజీ. అట్లాంటి సోషియాలజీతో పొలిటికల్ సైన్స్ కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే పాలిటిక్స్ మనకు చాలా పురాతనమైనటువంటి శాస్త్రాల్లో అదొకటి. మనకు అరిస్టాటిల్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్లాటో, గ్రీకు తత్వవేత్తల నుంచే యొక్క రాజకీయ శాస్త్రం అనేది మొదలైంది. మన భారతదేశంలో అయితే కౌటిల్యుడు ఇట్లాంటివన్నీ కూడా మనకు చాణక్యుడు వీళ్ళ ఏదైతే చెప్తారో అప్పటి నుంచే ఈ యొక్క రాజకీయ శాస్త్రం అనేది ఉంది. అంటే రాజకీయ శాస్త్రానికి చాలా పురాతనమైనటువంటి పునాదులు ఉన్నాయి. అదేవిధంగా మన సామాజిక శాస్త్రానికి ఏమో కొత్తది. ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే 18వ శతాబ్దంలో వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి రెండింటికి మధ్య సంబంధం ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒక రాజకీయ కోణాలను మనిషి సమాజంలోని రాజకీయ కోణాలను చూసేదే రాజకీయ శాస్త్రం. సమాజంలోని అన్ని కోణాలను చూసేది మాత్రం సామాజిక శాస్త్రం. ఈ రెండింటికి మధ్య కూడా చాలా దగ్గర సంబంధం ఉందని మనకు ఇక్కడ తెలుసుకోవాలి. మన రాజకీయ శాస్త్రం ఏం చేస్తుంది అంటే దాని యొక్క నిర్వచనం చెప్పాలి అనుకుంటే, రాజకీయ శాస్త్రం అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్టేట్, గవర్నెన్స్ అండ్ పాలసీస్. అంటే ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఒక గ్రామ ప్రాంతం కానీ అది నడవాలి అంటే అక్కడ ఒక గ్రామ పంచాయతీ, ఒక గ్రామ సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేకపోతే ఒక ప్రధానమంత్రి అనేది ప్రతి దేశానికి కూడా అవసరం. ఈ యొక్క ఎన్నిక విధానం ఏ రకంగా జరుగుతుంది అనేది మనకు రాజకీయ శాస్త్రం అనేది చెప్తా ఉంది. మీరందరికీ తెలుసో లేదో, సమాజంలో మూడు రకాల రుగ్మతలు అనండి, లేకుంటే ప్యాషన్ అనండి, లేకుంటే పిచ్చి అనండి, ఇంకేదన్నా అనండి, 3 రకాలైనటువంటి అవి ఉన్నాయి. ఒకటంటే సినిమాలు, రెండోది ఆటలు, మూడోది రాజకీయాలు. ఈ 3 కూడా మానవ సమాజాన్ని ఎప్పుడు కూడా అవి ఎక్కువగా మంది జనాలు ఆలోచిస్తారు, దాని గురించి మాట్లాడతారు, చూస్తారు. ఒక క్రికెట్ వచ్చింది అనుకోండి, చాలా కొన్ని కోట్ల మంది చూస్తారు. అదేవిధంగా ఒక ఎలక్షన్ జరుగుతుంది, ఈ రోజు కర్ణాటకలో పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ గురించి ప్రతి మీడియా అందరూ, అన్ని రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు. అంటే ఎందుకు అంటే అక్కడ ఎవరు ప్రజలను ఎన్నుకోబోతున్నారు, అక్కడ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, అక్కడ సమాజం ఎట్లా ఉండబోతుంది, అది మన పక్క రాష్ట్రాలలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇట్లా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే రాజకీయ శాస్త్రము అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టడీయింగ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్టేట్, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఏంటండి అంటే గవర్నెన్స్ అంటే పరిపాలన. ఈ పరిపాలన అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి పరిపాలన ఉంటుంది. ఇప్పుడు మనకు కేరళలో కనుక తీసుకుంటే లెఫ్ట్ పార్టీస్ అక్కడ అధికారంలో ఉన్నాయి, వాళ్ళ పరిపాలన తీరు వేరే ఉంటుంది. మనం కర్ణాటక తీసుకుంటే అక్కడ రైట్ వింగ్ పార్టీస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ పరిపాలన తీరు వేరుగా ఉంటుంది. ఇంకొన్ని చోట్ల రీజనల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ పరిపాలన వేరే రకంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పరిపాలన కానివ్వండి, వాళ్ళ లక్ష్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాలుగా వేరుగా ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టడీయింగ్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్టేట్, పాలిటిక్స్ అండ్ పవర్ రిలేషన్స్. ఇంకొకటి ఏంటి అంటే రాజకీయాలు అంటే ఎవరెవరి మధ్యలో యొక్క రాజకీయ అధికారం మారుతా ఉంది. మీ అందరికీ తెలుసో లేదో, మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 50, 60, 70ల వరకు ఒక సామాజిక వర్గం వాళ్ళే రాజకీయాలలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత 70 తర్వాత వేరే సామాజిక వర్గాలు అనేటివి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గం అయితే రాజకీయాన్ని ప్రభావితం చేసిందో ఇప్పుడు ఆ సామాజిక వర్గం లేదు. ఇప్పుడు కొత్త సామాజిక వర్గాలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాలలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అవి ఏలుతున్నాయి. ఇవి రేపు పోయి ఇంకో కొత్త సామాజిక వర్గం రావచ్చు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఈ యొక్క రాజకీయ అధికారం అనేది ఏ ఏ సమూహాల మధ్యలో పంపిణీ అవుతుంది. దీనికి ఎంఎన్ శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే రజనీ కోటారి కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా చాలా మంది రాశారు దీని మీద. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది, అంటే భూమి ఎట్లా మారుతుంది, రాజకీయ అధికారం ఎట్లా మారుతుంది, ఈ యొక్క పవర్ రిలేషన్స్ అనేది ఎలా మారుతుంది సోషల్ గ్రూప్స్ మధ్యలో అనేది సామాజిక శాస్త్రము మనకు చెప్తా ఉంది. మధ్య యుగాలలో ఎవరి దగ్గర ఉంది రాజ్యాధికారము, ప్రాచీన యుగంలో ఎవరి దగ్గర ఉంది రాజ్యాధికారము, ఆ తర్వాత అది ఎందుకు మారింది, ఆ తర్వాత ఇప్పుడు ఆధునిక యుగంలో ఎవరి దగ్గర ఉన్నది ఈ యొక్క సామాజిక అధికారము, ఈ యొక్క రాజకీయ అధికారం అనేది కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది చూస్తూ ఉంటుంది. అంటే మనకు పవర్ పాలిటిక్స్ అనేది చాలా పెద్ద స్టడీ అన్నట్టు. ఈ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఏ సామాజిక వర్గం దగ్గర ఉంటుంది అంటే, కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే, ఎవరి దగ్గర అయితే ఉత్పత్తి సాధనాలు ఉంటాయో, అంటే భూమి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్ ఉంటుందో వాళ్ళే రాజకీయాలలో ఆధిపత్యం సాగిస్తారనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. అది కొంతవరకు నిజమని చెప్పొచ్చు. ఈరోజు మనకు రాజ్యాధికారం అనేది కొంతమంది భూస్వాములు మరియు పెట్టుబడిదారుల మధ్యలో ఉంది. ఇప్పుడు మీరు కర్ణాటక తీసుకున్నారు అనుకోండి, ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం ఒక్కలిగాస్ అండ్ లింగాయత్ మధ్యలో మీకు రాజ్యాధికారం ఎప్పటికి మారుతూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే కమ్మాసు, రెడ్డిసు, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి సామాజిక తెలంగాణలో బెలమాసు, ఈ రకంగా ఒక డామినెంట్ కాస్ట్ అనేది మనకు పవర్, అంటే రాజకీయ పవర్ అనేది అది మారుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాజనీతి శాస్త్రజ్ఞులు ఏం చేస్తారా అంటే, ఈ యొక్క ఏ సామాజిక వర్గానికి ఈ యొక్క రాజ్యాధికారం పోతుంది, అసలు ప్రజలు ఎందుకు ఆ సామాజిక వర్గానికి ఓట్లేస్తున్నారు, అది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటి, అంటే ఒక వ్యక్తి ఓటు వేసేటప్పుడు ఎటువంటి సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికమైనటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాడు అనేది కూడా మనకు రాజకీయ శాస్త్రంలో తెలుస్తుంది. ఎప్పుడైతే రాజకీయ శాస్త్రం అనేది ఈ యొక్క సంస్కృతి, కల్చరు, సోషల్ బిహేవియర్ తెలుసుకుంటుందో, అంటే అప్పుడు ఏమైంది అంటే అది ఆటోమేటిక్గా సామాజిక శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండు కూడా మానవ సమాజము, రాజకీయాలు, సంస్కృతి యొక్క రాజకీయ యొక్క శక్తి ఏ విధంగా పంపిణీ అవుతుంది, ఆ రాజ్యాధికారం అనేది ఏ రకంగా పంపిణీ అవుతుంది అనేది రెండు కూడా చూస్తాయి. కాబట్టి ఈ రెండింటికి చాలా చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా అవతరించినటువంటి 18వ శతాబ్దంలో అవతరించినటువంటి రాజ్యం అనేది ఆధునిక రాజ్యం. ఇప్పుడు ఇంతకుముందు మీకు మనకు మధ్యయుగాలలో మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఏంటి అంటే రాజ్యాలు ఉండేవి ఎప్పటికీ, కానీ వాళ్ళకి రాజు అనేవాడు సార్వభౌమాధికారులు, అతనికి వేరే వాళ్ళు ప్రజలు అతనికి ఎలక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడైతే మనం రాజ్యాంగంని రాసుకొని మనము దాన్ని డెడికేట్ చేసుకొని మనం ఎప్పుడైతే ఎలక్షన్స్ పెట్టామో అది అనేది అప్పుడు ప్రజల పవర్ అనేది పీపుల్స్ లోకి రావడం అనేది మొదలుపెట్టింది. రైట్ టు ఓట్ ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రజలలోకి రావడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ రాజ్యాధికారం అనేది మొట్టమొదటిసారిగా ఎట్లా ఉండేది అంటే భారతదేశంలో రాజుల మధ్యలో ఉండేది. అది ఇప్పుడు నిజాం కింగ్ అనుకోండి, విజయనగరం రాజులే అనుకోండి, లేకపోతే గ్వాలియర్ సింధియాసే అనుకోండి, లేకపోతే కశ్మీర్ రాజులే అనియండి, ఇట్లా రాజ్యాధికారం అనేది పవర్ అనేది రాజు దైవాంశ సంబుధుడు అనే ఒక ఆలోచన ఉండేది. అట్లాంటి రాజ్యాధికారము మన స్వతంత్ర తర్వాత ఏమైంది అంటే అది మారింది, వేరే సామాజిక వర్గాల్లోకి వచ్చింది. నెహ్రూ వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా ఒక రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు, గాంధీ గారు కూడా కాదు. ఆ తర్వాత మీరు మొదటి క్యాబినెట్ కనుక మీరు చూస్తే దాంట్లో రాజ కుటుంబాలు తక్కువనే చెప్పుకోవచ్చు. అంటే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న లండన్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైంది, అప్పటి వరకు ఉన్నటువంటి రాజరికాలు ఇవన్నీ కూడా మట్టి కొట్టుకపోయి ఒక కొత్త సామాజిక వర్గాలు వచ్చాయి, కొత్త అధికార పంపిణీ జరిగింది, కొత్త రాజకీయాలు వచ్చాయి. అంటే ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్ అనేది ఈ యొక్క పవర్ శక్తి అనేది తెలుస్తుంది, అది ఏ రకంగా రాజకీయ అధికారం అనేది ఈ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క రాజ్యాధికారం అనేది ఇప్పుడు యూత్ ఉన్నారండి. ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఎట్లా అంటే యూత్ ఈ భారతదేశంలో 60 నుంచి 70% వరకు ఉన్నారు. ఒకప్పుడు యూత్ అమ్మ నాన్న చెప్పినట్టు వినేవాళ్ళు, ఊరు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏదో ఒక పార్టీకి వేసేవాళ్ళు, గమ్ములో కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యూత్ ఏంటంటే వాళ్ళకి ఎవరైతే జాబ్లు ఇస్తారో, ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారో, ఎవరికైతే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తున్నారు.
ఇప్పుడు భారతదేశ రాజకీయాలు కానీ ప్రపంచ రాజకీయాలు కానీ యువత చుట్టూ తిరుగుతున్నాయి. మీరు సినిమాలే కానివ్వండి, మరి అంతకుముందు యువత ఉన్నారు రాజకీయాలలో, కానీ పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కువగా దాన్ని చేసేవారు. అదే రకంగా నాకు రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఆ తర్వాత రకరకాలైనటువంటి మన ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ ఉంటాయి. వీటి మధ్యలో ఏ రకంగా మన యొక్క రాజకీయ అధికారం అనేది పంపిణీ అవుతుంది అనేది కూడా ఈ యొక్క మొత్తంగా ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది చూస్తుంది. రాజనీతి శాస్త్రం అనేది ఒక పెద్ద సబ్జెక్టు, దానికి చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారి వారు ఒకసారి ఏం చెప్పారు అంటే రాజనీతి శాస్త్రం అంటే ఏ క్రియేటివ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్, క్రియేటివ్ పాలిటిక్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. అంటే ఒక సృజనాత్మకతతో కూడినటువంటి మనం ఒక సమస్యను పరిష్కరించడమే రాజనీతి శాస్త్రం అని ఆయన చెప్పారు. అంటే ఇట్లా ఉన్నటువంటి సమస్యలు మనకు వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, లేకుంటే ఇంకా పర్యావరణం కానివ్వండి, ఇంకేదైనా కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వాటన్నింటి గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా ఎవరో కాదు, మన రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకుల మధ్యలో ఎట్లాంటి పవర్ ఈ పవర్ రిలేషన్స్, అధికార సంబంధాలు ఎలా మారుతున్నాయని చదవడమే ఈ యొక్క పొలిటికల్ సైన్స్ యొక్క ప్రధానమైనటువంటి విషయం అది. అయితే ఈ పొలిటికల్ సైన్స్ లో ఒకటి జరిగింది. ఏం జరిగింది అంటే సాంప్రదాయంగా ఉన్నటువంటి రాజనీతి శాస్త్రంలో ఇవన్నీ రాజ్యం ఎట్లా అవతరించింది, అది ఏ రకంగా రూపాంతరం చెందింది, అది ఏ రకంగా అయిందనేది అది సాంప్రదాయ రాజకీయ శాస్త్రం. ఆ తర్వాత ఏమైంది అంటే మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం ఈ యొక్క సామాజిక శాస్త్రాల యొక్క అధ్యయనాలు చేసే, పరిశోధన చేసే అవన్నీ మొత్తం మారిపోయాయి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఏం చేసిందంటే మానవ సమాజాన్ని ఒక కుదిపింది. అది సైన్సెస్ని కానివ్వండి, సోషల్ సైన్సెస్ని కానివ్వండి, హ్యుమానిటీస్ని కానీ ఏంటంటే అప్పటి వరకు ఒక రకంగా ఆలోచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ మారణ హోమాన్ని చూసిన తర్వాత మన హిట్లర్ చేసినటువంటి కృత్యాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం రాజనీతి శాస్త్రంలో కొత్త విషయాలు వచ్చాయి. అది జెండర్ కానివ్వండి, లేకుంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు సార్క్ ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్, ఆ తర్వాత బ్రిక్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇవి రాజనీతి శాస్త్రంలో వచ్చాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యుఎన్ఓ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది, ఆ తర్వాత వేరే కొన్ని అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వచ్చాయి, అంతర్జాతీయ రాజకీయ సంస్థలు వచ్చాయి, అంతర్జాతీయటువంటి చాలా వచ్చాయి, మానవ హక్కులు వచ్చాయి, స్త్రీవాద విషయాలు వచ్చాయి, ఆ తర్వాత ఎల్జిబిటి వచ్చింది, అంటే గే, లెస్బియన్, బయోసెక్షువల్, ట్రాన్సెక్షువల్, ఇట్లాంటివన్నీ కూడా అప్పటివరకు ఇవి పొలిటికల్ సైన్స్ లో ఇవి ప్రధాన భాగంగా లేవు. ప్రధాన భాగంగా అంతకుముందు ఏముండేది అంటే ఆ తత్వం గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అసలు ఎట్లా అంటే రాజకీయ తత్వం, ఒక రాజ్యం ఎట్లా ఉండాలి, ఒక ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలి, దాంట్లో ఎంత జనాభా ఉండాలి, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడే రాజనీతి శాస్త్రంలోకి ఒక కొత్త ఫోర్స్ఫుల్ గా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఫోర్స్ఫుల్ గా అంటే చాలా బలవంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క సామాజిక శాస్త్రంలోకి ఈ కొత్త అంశాలు రావడం అనేది మొదలైంది. అయితే ఎప్పుడైతే రాజనీతి శాస్త్రంలోకి ఎల్జిబిటి, ఆ తర్వాత జెండరు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సార్క్, యుఎన్ఓ, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో అది ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అది సామాజిక శాస్త్రంతో అది అంటే నువ్వు ఎప్పుడైతే జెండర్ గురించి మాట్లాడావో నువ్వు సోషియాలజీ ఆఫ్ జెండర్ గురించి మాట్లాడుతున్నట్లు లెక్క, అంటే నువ్వు సామాజిక శాస్త్రంతో అనుబంధం పెంచుకుంటున్నావు అని లెక్క. ఇట్లాంటి కోర్ ఇష్యూస్ అన్నీ అది మారిపోయాయి. దానివల్ల రాజకీయ శాస్త్రం అనేది సామాజిక శాస్త్రానికి చాలా దగ్గర అవుతుంటూ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏమైంది అంటే ఈ యొక్క రాజకీయ ఇప్పుడు సాంప్రదాయ రాజనీతి శాస్త్రానికి అర్థం కానిది ఏంటంటే ఒక మనిషి ఒక పార్టీకి ఎందుకు ఓటేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. బిహేవియరలిజం వచ్చింది, అంటే మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఓటింగ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది. మీరు ఎంత అని చెప్పండి, కొంతమంది కొన్ని పార్టీలకే ఓటేస్తారు, మరి దాన్ని రాజనీతి శాస్త్రం ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఇప్పుడు కొంతమంది ఒక ప్రాంతం వాళ్ళు ఒక పార్టీకే ఓట్లు వేస్తారు, ఎప్పటికీ అదే ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది అనేది అది బిహేవియరలిజంలోకి వస్తుంది. అంటే ఒక మనిషి ఎందుకు సోషల్ డిటర్మినెంట్స్ అంటారు దాన్ని,
అంటే ఏ ఏ సామాజిక అంశాలు అతని యొక్క మనకు పొలిటికల్ బిహేవియర్ మారుస్తుంది అంటే ఏ సామాజిక అంశాలు అనేటివి అతని ఓటింగ్ ని ప్రభావితం చేస్తున్నాయి అనేది పొలిటికల్ సోషియాలజీలోకి వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ బిహేవియరలిజం అనే సిద్ధాంతం మనిషి ఏ రకంగా ఓటింగ్ బిహేవియర్ ఎట్లా మారుతాడు, ఎట్లా ఆలోచిస్తాడు అనేది అంతకుముందు సాంప్రదాయ రాజనీతి శాస్త్రంలో లేదు. అది కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క పొలిటికల్ సోషియాలజీలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా రాజనీతి శాస్త్రంలో కొత్తమైనటువంటి అంశాలు వచ్చాయి. ఈ యొక్క బిహేవియరలిజం యొక్క ఇంపాక్ట్ అనేది అది పొలిటికల్ సైన్స్ మీద ఎక్కువ పడ్డది. కాబట్టి ఈ యొక్క బిహేవియరలిజం తెలుసుకోవడానికే పొలిటికల్ సోషియాలజీ అనే ఒక కొత్త సబ్జెక్ట్ కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రంలో ఒక భాగంగా అవతరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ కూడా ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుంది. రాజనీతి శాస్త్రం కూడా చాలా చాలా మార్పులు చెంది అది పొలిటికల్ సోషియాలజీ ఆవిర్భావానికి అది దారితీసిందని చెప్పవచ్చు. ఈ రకంగా మన పొలిటికల్ సైన్స్ కి మరియు సోషియాలజీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉందనేది మనకి ఇక్కడ ఇంకా మనం లోతుకు పోయిన కొద్దీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పొలిటికల్ సైన్స్ నిర్వచనం. అసలు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? రాజకీయ శాస్త్రం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాజకీయాల యొక్క శాస్త్రీయ అధ్యయనంగా నిర్వచించబడింది. అంటే ఒక రాజ్యం ఎట్లా ఏర్పడుతుంది, రాజ్యానికి ఎట్లాంటి అంగాలు ఉండాలి, రాజ్యం అనేది మూడు అంగాల మీద ఆధారపడి ఉంటుందని. ఒకటి లెజిస్లేటివ్, రెండోది అది ఇంప్లిమెంటేషన్ అంటే బ్యూరోక్రసీ, తర్వాత కోర్ట్స్. ఈ మూడు కూడా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఎట్లా ఉంటాయి, రాజ్యం అనేది ఏ రకంగా వీటిని నిర్వర్తిస్తుంది, వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కోర్టు ఏ రకంగా దాన్ని తీరుస్తుంది అనేది కూడా ఈ యొక్క పొలిటికల్ సైన్స్ లో ప్రధాన భాగంగా ఉంటుంది. రాజకీయ శాస్త్రం యొక్క సాధారణంగా రాష్ట్రం, ప్రభుత్వం మరియు రాజకీయాల యొక్క శాస్త్రీయ అధ్యయనం. అంటే అధ్యయనం చేయడం అంటే ఏదో అడ్డిమారి గుడ్డిదే కాదు. దానికి ఒక సైంటిఫిక్ అధ్యయనాలు అంటే ఒక సర్వే ఉంటుంది. ఆ సర్వేలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటిని తెలుసుకోవడం, వాళ్ళ ప్రశ్నలు ఒక శాస్త్రీయ పరంగా ప్రశ్నలు అడగడము, డాటా తీసుకోవడము, దాన్ని అనలైజ్ చేయడము, ఆ రాజ్యాధికారాన్ని అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా రాజకీయ శాస్త్రంలో ఒక శాస్త్రయుక్తంగా జరిగేబడే మొత్తం కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇక్కడ బహుశా రాజకీయాలు, రాజ్యము, అధికారము, రాజకీయ సాంఘికరణ అంటే పొలిటికల్ సోషలైజేషన్. పొలిటికల్ సోషలైజేషన్ అనేది కూడా ఏంటి అనేది మనం చాలా చాలా ముఖ్యమైనటువంటి పదం. పొలిటికల్ సోషలైజేషన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే ఒక మనిషి ఎట్లా చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తారు. కొన్ని కుటుంబాలలో మీకు చిన్నప్పటి నుంచి ఒక పార్టీ వైపు మొగ్గయ్యే విధంగా వాళ్ళని సామాజికీకరణ చేస్తారు. దాన్ని పొలిటికల్ సోషియాలజీ అంటారు. దాన్నే రాజకీయ సాంఘికీకరణ అంటారు. నాయకత్వం పట్ల ఎట్లా వాళ్ళు ప్రభావితం అవుతున్నారు, లేకుంటే పాలన పట్ల వాళ్ళు ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు, నిర్ణయాధికారుల మీద ఎట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ ఈజ్ ద బెస్ట్ డిసిషన్ మేకర్ అని ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఒకరు ఎంత బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఈ యొక్క బలమైనవి లేకుంటే వీక్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఈ యొక్క రాజకీయ శాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటి ఒక సైంటిఫిక్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, లేకుంటే ఇందిరాగాంధీ చేసినటువంటి ఇంకొన్ని రాజభరణాల రద్దు కానివ్వండి, ఇవి ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలుగా వాళ్ళు చెప్తారు. ఎట్లా అంటే అది డిసిషన్ మేకింగ్. అంటే ఇవి ఈ యొక్క ఒక పాలసీని చేయడం అనేది అది చాలా బలం కావాలి దానికి. ఎందుకంటే మీకు ప్రతిపక్షాలు ఉంటారు, ప్రపంచం ఉంటుంది, జనాలు వ్యతిరేకించవచ్చు. భూస్వామ్య ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది భూస్వాములు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కూలీలకి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి భూములు ట్రాన్స్ఫర్ చేసి బినామీలుగా మార్చుకున్నారనేది నేను విన్నా. అంటే దానికి వినికిడి. అంటే ఇట్లాంటి ప్రభావవంతమైనటువంటి ఒక నిర్ణయాలు ఎట్లా చేస్తారు రాజకీయాలలో, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఈ యొక్క మన పొలిటికల్ సైన్స్ చదువుతుంది. అదేవిధంగా విధాన రూపకల్పన అంటే ఏంటండి? విధాన రూపకల్పన అంటే ఒక పాలసీ. ఇప్పుడు దేశం మొత్తం మోడీ గారు చెప్పారు, మన ప్రధానమంత్రి గారు, అదేంటి అంటే డిజిటల్ వైపు మనం అంత ప్రయాణించాలి. ఎందుకు అంటే 140 కోట్లు చైనాని ఇప్పుడు మనం దాటామని కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్స్ చెప్తున్నాయి. మరి 140 కోట్ల మంది ఉన్న జనాభా మన క్యాష్లెస్ సొసైటీగా మారాలి అనేది మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే దాన్ని విధాన రూపకల్పన అంటారు. మరి ఎందుకు దీనివల్ల మంచి ఏంటి, చెడేంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు, లేకుంటే వేరే వాళ్ళు ఉంటారు, గ్రామీణులు ఉంటారు, వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ అంతగా తెలియదు.
ఇప్పుడు అట్లా అంటే దాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. డిజిటల్ ఇల్లిటరసీ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈరోజు చదవడం రాయడం అంటే ఏదో పెన్ను పేపర్ కాదు. ఎందుకంటే ఈరోజు ఇంటర్నెట్ వాడడం తెలుసుకోవాలి, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే అది రాలేదనుకో మనిషి ఒక ఒక నిరక్షరాస్యుడిగా ఈరోజు పరిగణించబడుతున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే విధాన రూపకల్పన అంటారండి. ఈ యొక్క విధాన రూపకల్పన లేదా ఏ రకంగా జరుగుతాయి అనేది కూడా ఒక రాజనీతి శాస్త్రం అనేది చాలా చదువుతూ ఉంటుంది. మా ప్రొఫెసర్ గారు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గారిని తీసుకుంటే రైతు బంధు ప్రోగ్రామ్ ఉంది. అది ఒక పెద్ద విధాన రూపకల్పన. అది ఎట్లా అంటే ప్రతి రైతుకు కూడా ఆయన అకౌంట్లోకి ఇన్ని డబ్బులు రావాలి అనేది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేది అది నిర్ణయించింది. ఆ విధాన రూపకల్పన ఎంతవరకు ప్రభావం చూపించింది, అది నిజంగా పేద రైతులకు అందుతుందా, దాని యొక్క లోపాలు ఏంటి అనేది చాలా మంది శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఉదాహరణకి ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఆయన చేసిన ల్యాండ్ రిఫార్మ్స్, ఆయన ఏమంటాడు అంటే ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క రైతు బంధు అందాలని చెప్తాడు. ఇప్పుడు చాలా మంది రైతులు ఎవరైతే ఈ యొక్క రైతు బంధు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క విధాన రూపకల్పన ఉందో రైతు బంధు అనేది, అది కొంతమంది ఉన్న రైతులకి ఉపయోగపడుతుంది, అది నిజమైనటువంటి రైతులకి కౌలు రైతులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేది ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఆయన మాటికి చెప్తా ఉంటారు. అంటే వీటన్నిటిని చదవడం, ఇది ఇప్పుడు ₹2 కిలో బియ్యం అనేది ఒక విధాన కల్పన అండి. అది నిజంగా పేదవాళ్ళకి అందిందా, ఇప్పుడు మధ్యలో ఈ రైస్ డీలర్లు వాటిని ఎట్లా రైస్ కొట్టేస్తున్నారు, ఇప్పుడు మధ్యలో ఎవడన్నా వీటి లోకల్ షావుకారు ఎవడన్నా వాటిని మార్కెట్లో మళ్ళీ అమ్మి వేరే బియ్యం చేసి అమ్ముకుంటున్నాడా, ఇట్లాంటివన్నీ కూడా విధాన కల్పనలు, దాని యొక్క ప్రభావము, అవి ప్రజల మీద ఏ రకంగా ఉంటుంది, అది ఎలక్షన్స్ మీద ప్రజల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మొత్తం కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది మనకు చాలా బలంగా చదువుతూ ఉంటుంది. ఇట్లా రాజకీయాలు అనేది ప్రజలు తమ జీవితాన్ని నియంత్రించే సాధారణ నియమాలను ఏర్పరచుకోవడం. అంటే ఒకసారి మనం ఓటేసామంటే మన జీవితాన్ని మీద అతను కొంత హక్కిస్తున్నాం మనం. ఎందుకంటే అది మన సంరక్షణ కానివ్వండి, మన హక్కులు కానివ్వండి, వాటిని అన్నింటినీ చూసే బాధ్యత ఒకరి మీద ఒక ప్రభుత్వం మీద పెడుతున్నాం. మనం తెల్లారు లేచిన కంచి ఇప్పుడు మనం పరిపాలన చేయలేం కదండి. మనం ఓటేస్తాం, ఇంట్లో కూర్చుంటాం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఓటేసి వచ్చేసి ఏదో పాఠాలు చెప్పుకుంటూ బతుకుతాను. మరి మిగతా అసలు రాజ్యం ఎట్లా నడుస్తుంది అనేది అది రాజకీయాలకు ఇచ్చాం మనం. అంటే నేనే నా ఓటేసేసి ఆ అధికారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాను. ఏమని, మీరు నడపండి, మీరు అని మన యొక్క సంరక్షణ, మన దానికి అవన్నీ కూడా ఒక ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏ రకంగా జరుగుతుంది అనేది మనకు ఈ యొక్క పొలిటికల్ సైన్స్ అనేది చదువుతూ ఉంటుంది. మొదట అసలు ఫస్ట్ వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్ అంటే, రాజకీయాలు తరచుగా ప్రభుత్వం కళగా పరిగణించబడతాయి. తరచుగా ప్రభుత్వం అంటే పాలిటిక్స్ ఈజ్ ఏ క్రియేటివ్ ఆర్ట్. అంటే ప్రభుత్వాన్ని నడపడం అనేది ఒక కళ అనేది కొంతమంది రాజనీతి శాస్త్రులు చెప్తారు. కొంతమందికి అధికారం ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకోలేరు. మీకు తెలుసో లేదో, చాలా మందికి అధికారం వచ్చి వాళ్ళ తర్వాత కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కన్విన్స్ కాలేరు. అంటే వాళ్ళు ఓట్లయితే వస్తాయి, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, కానీ దాన్ని ఆ పవర్ని వాళ్ళు నిలబెట్టుకోలేరు, ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేరు. ఆ రకంగా ప్రభుత్వాన్ని నడపలేక ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పాలిటిక్స్ ఈజ్ ఏ క్రియేటివ్ ఆర్ట్, ఒక కళ. అంటే రాజకీయాలు కూడా ఒక కళ. అంటే ఒక సింగరో, ఒక పెయింటరో, ఒక మ్యూజిషియన్ ఎట్లయితే ఒక కళాకారుడు ఎట్లా చేస్తాడో, రాజనీతి శాస్త్రం అనేది కూడా ఒక కళ అనేది మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాలి. అందరూ రాజకీయాలు చేయలేరండి. డబ్బున్నోళ్ళు అది ఒక పుట్టుకతో కొంతమందికి, అంటే నేను రాజకీయ శాస్త్రం చదివిన వాళ్ళు కూడా రాజకీయాలు చేయలేకపోవచ్చు, ఎందుకంటే ప్రాక్టికల్గా వేరే ఉంటుంది కాబట్టి. అంటే అది ఒక కళాత్మకంగా ఉంటుంది అనేది కూడా మనకు ఇక్కడ రాజనీతి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఒక రాజ్యాన్ని ఎట్లా నడపాలి, అది ఇప్పుడు అందరు డబ్బున్న వాళ్ళు రాజ్యాన్ని నడుపుతారా అంటే అది వాస్తవమే కొంతవరకు, కానీ కళాత్మకతతో కూడినటువంటి అది ఉంటే కానీ, రాజ్యాన్ని నడిపే అది ఉంటే కానీ అది అసలు రాజ్యం అనేది ముందుకు నడవదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే సామాశాస్త్రం ఒక క్రమశిక్షణగా శాస్త్రీయ స్థితిపై చర్చలు జరుపుతాయి. ఇంకో పక్క సమాజశాస్త్రం ఉంది. అదేంటంటే ఒక పద్ధతి ప్రకారము, అది స్త్రీవాదం గురించి కానివ్వండి, చిన్నపిల్లల యొక్క హక్కుల గురించి కానివ్వండి, న్యూట్రిషన్ గురించి కానివ్వండి, లేకుంటే పర్యావరణం గురించి కానీ వీటి మీద అధ్యయనాలు చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉందనేది మనకు అర్థమవుతుంది. రాజకీయం అనే పదం
పోలీస్ అనే పదం నుండి ఉద్భవించింది. పాలిటిక్స్, పోలిస్, POLIS, పాలిస్ అంటే దీంట్లో నగర రాష్ట్రం అని గ్రీక్ లో దీని అర్థం. పురాతన కాలంలో గ్రీక్ సమాజం స్వతంత్ర నగర రాజ్యాల్లో విభజించబడింది. అంటే మొదటిసారిగా ఈ యొక్క రాజకీయాలు అనేటివి ఈ గ్రీస్ నుంచి వచ్చాయి. పోలిస్ అంటే నగర రాజ్యం అని. ఇంతకుముందు మనకు పూర్వకాలంలో అంటే గ్రీక్ అనేది పట్టణ నగరాలుగా ఉండేది. మీరు కనుక ఈ పెయింటర్ చదవాలనుకోండి, ఆయన పేరు జీసస్ బొమ్మేశాడు లాస్ట్ సప్పర్, ఆయన డావిన్సీ జీవితం కనుక చూస్తే అతను ఆ కాలం నాటి వాడే. అప్పుడు అతను ఒక చిన్న ఊరు నుంచి పట్టణానికి వెళ్తాడు, వెనిస్ అట్లాంటి నగరానికి వెళ్తాడు గ్రీస్ లో. అంటే ఆ రోజుల్లోనే గ్రీక్ లో ఈ యొక్క నగర రాజ్యాలు అనేటివి ఉండేవి. అది గ్రీక్ సివిలైజేషన్ అనేది అది మొదటి నుంచి చాలా మంది తత్వతను మనకు అందించింది ప్రపంచానికి. ఆ రకంగా ఈ పొలిటికల్ సైన్స్ అనేది ఒక పోలీస్ అంటే నగర రాష్ట్రాల గురించి చదివే ఒక శాస్త్రంగా అది విభజించబడింది. వీటిలో ప్రతి దానిలో సొంత పాలన వ్యవస్థ ఉండేది. ప్రతి గ్రీక్ సమాజం కూడా వాళ్ళకు సొంత పాలన వ్యవస్థ అనేది ఉండేది. ఈ సందర్భంలో రాజకీయాలు లేదా రాజకీయ శాస్త్రం తరచుగా పోలీసు వ్యవహారాలకు సూచించబడుతుంది. అంటే రాష్ట్రం మరియు దాని నిర్వహణ సంబంధించిన ఆందోళనలు లేదా విషయాలు. అంటే ఇప్పుడు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏదైనా ఒక రాష్ట్రాన్ని నడపాలి, ఒక నగరాన్ని నడపాలి, అది సురక్షితంగా ఉండాలి అంటే భద్రత అండ్ పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర నిర్వహణలో ఒక భాగంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ కూడా అందుకనే గ్రామ్షీ చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, హెబర్మాసం గ్రామ్షీ ఏం చెప్తారంటే, రాష్ట్రం అనేది 2 పాదాల మీద నడుస్తుంది. ఒకటేమో అది పోలీస్ వ్యవస్థ అంటే తాను ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టాన్ని ఎవడన్నా ఉల్లంఘిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ వ్యవస్థను దాన్ని రంగంలోకి తీస్తారు. అంటే దాన్ని ఐడియాలజికల్ అపరటస్ అంటే మన ఆలోచనలు, ఒక రాజ్యం ఎలా ఆలోచిస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఆ తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ పోలీస్ అనేది అది ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. ఒకవేళ అది వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కనుక ఎవరైనా వ్యతిరేకించారనుకోండి, లేకపోతే ఏదైనా వేరే గొడవలు చేశారనుకోండి, దాన్ని అనుసరించడానికి పోలీసు వ్యవస్థ. అంటే రాజ్యము ఈ పోలీస్ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ మీదనే ఒక రకంగా నగర రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఆధారపడి నడుస్తూ ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఒక ఆదర్శ రాజ్యానికి పోలీస్ వ్యవస్థ అంత అవసరమా అనేది కూడా మనం ఆలోచించాలి. అది మనం ఒక్కసారిగా ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. దానికి కాకపోతే ఏంటంటే పోలీసు వ్యవహారాలను తగ్గించడం అనేది ఒక ఆదర్శ రాష్ట్రం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రము దాని వ్యవహారాలకు సంబంధించిన ఆందోళనలు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కేరళ స్టోరీ అనే ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా మీద ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేశారు, మాట్లాడారు. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ సినిమాను బ్యాన్ చేయాలని కొంతమంది కోర్టులో కేసులు వేశారు. అదేంటంటే ఒక వర్గానికి అది వ్యతిరేకంగా తీశారనేది ఒకరి వాదన, లేదు ఇది వాస్తవంగానని ఇంకొకరి వాదన. దీన్ని ఏమంటారు, దీన్ని క్రియేటివ్ గా మనం దీన్ని సృజనాత్మకంగా పరిష్కరించాలి. ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ వ్యతిరేకంగా కాకుండా ఉన్న వాస్తవం ఉన్నట్టుగా చెప్పే విధంగా దాన్ని మనం సృజనాత్మకంగా చేయాలి. దీన్నే పొలిటికల్ స్టడీస్ అని చెప్పవచ్చు. అంటే ఒక రాజ్యము తన పౌరులు చేసేటువంటి నిరసనలు కానివ్వండి, మంచి పనులు కానీ ఏ రకంగా నిర్వహిస్తుంది అనేదే ఈ యొక్క పొలిటికల్ సైన్స్ మొట్టమొదటి కార్యక్రమంగా మనం చెప్పవచ్చు. చివరికి రాజకీయ తరచు అధికారం మరియు ప్రభావాలు ముడిపడి ఉంటాయి. అన్ని సామాజిక సమూహాలు మరియు సంస్థలతో అధికారిక మరియు అనాధికారిక పబ్లిక్ మరియు ప్రైవేట్ బైనరీలతో పొందుపరిచిన అన్ని సామాజిక కార్యక్రమాల యొక్క గుండె అని పండితులు తరచూ రాజకీయాలు నిర్వచించారు. అంటే ఇక్కడ ఏ సామాజిక సమూహాల మధ్యలో, నేను ఇంతకుముందు పాఠం మొదట్లో చెప్పాను, ఏ సామాజిక సమూహాల మధ్యలో రాజ్యాధికారం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమని చెప్తారు, భారతదేశం ఉదాహరణ తీసుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటిపోయినా కానీ చాలా మంది ఇప్పటివరకు నిమ్న వర్గాలకు కానివ్వండి, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, లేకపోతే స్త్రీలకు కానీ, దేశ జనాభాలో 50% ఉన్నటువంటి స్త్రీలకు కానీ రాజ్యాధికారం రాలేదు. అంటే ఏంటి, స్త్రీ పురుషుల సమూహంలో పురుష సమూహమే ఎక్కువగా రాజ్యాధికారాన్ని అనుభవించింది, స్త్రీలకు హక్కులు లేకుండా చేసింది.
ఇంతవరకు జరిగిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానివ్వండి, మీరు దేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి ఎక్కువగా మగవాళ్ళే ఉన్నారు. అంటే ఏమైంది, స్త్రీలు పురుషులు ఒక రెండు సమూహాలు అనుకుంటే ఈ పురుష సమాజమే పురుషాధిక్యతనే ఎక్కువగా ఉండి వారి యొక్క హక్కుల్ని భంగపరిచింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మావో సెటాంగ్ ఉన్నాడు అనుకోండి, మావో సెటాంగ్ చెప్పాడు ఏమని, స్త్రీలు అనేవాళ్ళు ఆకాశంలో సగం భూమిలో సగం అంటే సమాజంలో సగం అంటే రాజ్యాధికారంలో కూడా వారు సగము ఉండాలి అని చెప్పారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో అది జరుగుతుందా అంటే లేదని మనం చెప్పొచ్చు. అంటే ఇది యొక్క రాజనీతి శాస్త్రం అనేది ఈ సామాజిక సమూహాల మధ్యలో ఈ రాజ్యాధికారం అనేది ఎట్లా ఉంది అనేది మనకు చాలా క్లియర్ గా చెప్తుందండి. ఈ కోణంలో సమాజంలో సామాజిక పరస్పర చర్య యొక్క ప్రతి స్థాయిలో రాజకీయాలు జరుగుతాయి. ఇది ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో కుటుంబాలు, సహచరులు, బంధువులు, సమూహాలు, సంస్థలు మరియు దేశ రాష్ట్రాల్లో కనుగొవచ్చు. దాని విస్తృత కోణంలో రాజకీయాలు తప్పనిసరిగా అధికారంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యం మరియు ఒకరు పారివేయడం వద్ద సాధ్యమే దాని ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించడము, పోటీ డిమాండ్లు మరియు పరిమిత వనరుల దృష్ట్యా మానవులు తరచూ పోటీ దావాలు మరియు కౌంటర్ అనేటివి చూపించారు. అంటే మనం ఏదైనా ఈ యొక్క ప్రభుత్వాలు అనేటివి ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనుకోండి, ఒక్కసారి మీకు 100 పిల్లులు పడతాయి కోర్టులో, అంటే కేసులు పడతాయి. ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఉదాహరణ తీసుకుంటాను. మీకు ఉస్మానియా విద్యార్థుల మీద ఒక్కొక్క విద్యార్థి మీద ఒక 100 కేసులు ఉన్నాయనేది, అది ఉద్యమ కాలంలో ఫాల్స్ కేసు అనేది రకరకాల కేసులు ఉన్నాయనేది ఒక నిజమైన ఒక వాస్తవం. అట్లా అంటే ఒక ఏ విధంగా ఈ యొక్క కేసులు అనేటివి ఉంటాయి, దాని కౌంటర్ కేసులు ఎట్లా ఉంటాయి, ఆ తర్వాత ఈ రాజ్యం అనేది ఏ రకంగా దాన్ని పరిష్కరిస్తుంది, ఆ తర్వాత కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమంది వాటిని ఎత్తేయాలని ఒక డిమాండ్ ఉంది. అంటే ఇట్లా రకరకాలైనటువంటి ఒక విస్తృత కోణంలో సామాజిక సమూహాల మధ్యలో ఈ యొక్క రాజ్యాధికారం అనేది ఏ రకంగా ఉంది, ఎవరికి ఎక్కువ అధికారం ఉంది, తక్కువ అధికారం ఉంది. ఒకప్పుడు విద్యార్థులు అంటే రాజకీయాలు అంతగా లేదు, కానీ ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా విద్యార్థులకి 1, 2 సీట్లు కేటాయిస్తున్నారు. ఉస్మానియా నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఇంతకుముందు ఆ ట్రెండ్ లేకుంది. అంటే వాళ్ళ హక్కులు అంటే పవర్ అనేది, ఈ రాజ్యాధికారం అనేది విద్యార్థులకు కూడా పోతుంది కొంతవరకు. అది ఇంకా పోవాల్సిన ఉంది, అది ఇంకా ప్రగతిశీలంగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్త్రీలు కూడా ఒకప్పుడు రాజ్యాధికార దాంట్లో వాళ్ళు భాగంగా లేరు, కానీ ఈరోజు వాళ్ళు రోజు రోజుకి ముందుకు వస్తున్నారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే పొలిటికల్ సైన్స్లోకి ఏమైంది అంటే ఈ యొక్క సాంప్రదాయ రాజనీతి శాస్త్రంలో స్త్రీలు, ఎల్జీబీటీ ఇవన్నీ కూడా పెద్దగా చర్చలోకి వచ్చేటివి కావు. కానీ 2వ ప్రపంచ యుద్ధం అనేది మొత్తం ఈ యొక్క రాజకీయ శాస్త్రం యొక్క మొత్తం కోర్ ఏరియానే మార్చిపడేసింది. అది జెండర్ ఇష్యూసే కానివ్వండి, ఇన్ఈక్వాలిటీసే కానివ్వండి, హంగరే కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంటే కానివ్వండి, కరప్షనే కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో విషయాలు, మైనారిటీస్ ఇష్యూసే కానివ్వండి, ట్రైబల్ ఇష్యూసే, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకు రాజకీయ శాస్త్రంలోకి వచ్చి ప్రతిదీ కూడా ఇంతకుముందు అంత సులభంగా కాకుండా ఒక కాంప్లికేటెడ్ స్టోరీ లాగా తయారైందని చెప్పొచ్చు. అంటే ఒక రాజనీతి శాస్త్రం ఈరోజు చదవాలి అంటే ఇన్ని అంశాలు, కొత్త అంశాలు నాకు వచ్చాయి. ఇప్పుడు దళిత్ ఇష్యూ అనుకోండి, ఇప్పుడు దళిత్ ఇష్యూ అంత ప్రభావవంతంగా లేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు చాలా ప్రతి పొలిటికల్ సైన్స్లో, సోషియాలజీలో, ఎకనామిక్స్లో ప్రతి చోట కూడా ఈరోజు దళిత స్త్రీల మీద పరిశోధన జరుగుతుంది. దళితులకు ఎటువంటి భూములు ఉన్నాయా లేవా, వాళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనే మీద ఈరోజు చర్చ జరుగుతుంది. ఒకప్పుడు మరి దళితుల గురించి ఏ రోజు పొలిటికల్ సైన్స్, సోషియాలజీ పెద్దగా పరిశోధనలు చేసిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో అది వచ్చింది. అంటే ఒక్కొక్క ఈ యొక్క రాజనీతి శాస్త్రం యొక్క మరియు సమాజ శాస్త్రం యొక్క సబ్జెక్ట్ అంటే ఏదైతే పరిశోధన అంశాన్ని చాలా సమూలంగా మారిపోతున్నాయి. ఈరోజు ప్రపంచీకరణ వచ్చింది. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఇంకా మారిపోయింది. ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అయితే ఏ రకంగానైతే అన్ని సబ్జెక్టులని వారి యొక్క సబ్జెక్ట్ యొక్క కోర్ను మార్చిందో, ఇప్పుడు ప్రపంచీకరణ కూడా ఇప్పుడు ఎక్కువ మారింది. ఎట్లా మారింది అంటే ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్ వచ్చింది. ఒకప్పుడు 80-90ల వరకు ఏముంది అంటే ప్రభుత్వ సంస్థలు ఉండేటివి, ప్రభుత్వ విద్యాలయాలే ఉండేటివి, ప్రభుత్వ జాబులే ఉండేటివి. కానీ ఈ రోజు ఏమైందండి, ఈ రోజు ప్రపంచీకరణ రావడం వల్ల ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది, ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలు కూడా వస్తున్నాయి. అంటే మొత్తం మారిపోతుంది. మరి ఇప్పుడు రిజర్వేషన్స్, దళితులు, ఇట్లాంటి కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎట్లాంటి పవర్ ఉండాలి, ఎట్లాంటి ఉండాలి, అసలు ఈ రిజర్వేషన్స్ ఏ విధంగా దాంట్లో ఉండాలి, మరి ఇవన్నీ ఎవరు చూస్తారు? ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కావాలని కొన్ని పరిశోధనలు జరిగాయి.
ఇప్పుడు పర్షల్ ఇప్పుడు అమెరికాలో కనుక పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉందో, అంటే దాని బ్లాక్స్ కి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో యుఎస్ లో బ్లాక్స్ ఉంటారు, మన హిందీలో కానీ తెలుగులో కానీ తక్కువ. దళితులు, గిరిజనులు, వేరే వెనుకబడ్డ తరగతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ, ఎందుకంటే అదొక ఉన్నత వర్గానికి సంబంధించిగా తయారైంది అన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇవన్నీ కూడా రాజనీతి శాస్త్రం అనేది చాలా దగ్గరగా ఉండి చదువుతుంది. దీంట్లో భాగంగానే రాజనీతి శాస్త్రంలో ఇవి చదువుతూ బిహేవియరలిజము, మానసిక అది అంటే ఒక మనిషి ఎందుకు అట్లా ఓటేస్తున్నాడు, వాడు ఒక్కదానికి ఎందుకు ఉన్నాడు అనేది బిహేవియరల్ స్టడీస్ లోకి వస్తుంది. దాని యొక్క అవి తీసుకోవడానికి పొలిటికల్ సోషియాలజీ అనేది కూడా ఈ యొక్క పొలిటికల్ సైన్స్ లోనే ఈ పొలిటికల్ సోషియాలజీ అనేది పుట్టిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులలో మనకు ఆ యొక్క పొలిటికల్ సోషియాలజీ అంటే రాజనీతి సామాజిక శాస్త్రం అనేది పుట్టుకోవడం జరిగింది. పొలిటికల్ సైన్స్ దృష్టిలో మార్పు ఒక క్రమశిక్షణగా రాజకీయ శాస్త్రం స్వభావం కాలక్రమేణా రూపాంతరం చెందింది మరియు మార్చబడింది. అందువల్ల రాజకీయాల నుండి రాజకీయ వ్యవస్థలకి, ప్రభుత్వం నుండి పాలనకి మరియు రాజకీయ కారణాల నుండి సామాజిక నిర్ణయాలు కూడా మార్పులు గతంలో జరిగాయి. రాజకీయ శాస్త్రంలో ఈ పరివర్తన సమాజం నుండి ఒంటరిగా సంభవించలేదు. సమకాలీన ప్రపంచీకరణ మరియు పరస్పర అనుసంధానించబడిన ప్రపంచంలోని మార్పులు తప్పనిసరిగా మారుతున్న క్రమశిక్షణ యొక్క పరిధి మరియు స్వభావం ప్రతిబింబిస్తాయి. రాజకీయ శాస్త్రం దాని దృష్టిని మార్చడమే కాకుండా దాని ధోరణి మరియు విధానంలో విలక్షణమైనటువంటి సామాజిక శాస్త్రం ఏదో క్రమశిక్షణకి మారడానికి దాని భావనలు మరియు విధానాలు మెరుగుపరిచాయి. అంటే రోజు రోజుకి నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు ఈ ప్రపంచీకరణ, ఆ తర్వాత ఈ యొక్క మార్కెట్ శక్తులు, ఈరోజు మీ అందరికీ తెలుసో లేదో మార్కెట్ అనేది ప్రపంచాన్ని ఊపేస్తుందండి మనకు. అంటే రాజకీయాలను కూడా అది ఒకప్పుడు రాజకీయ అండర్లలో మార్కెట్ ఉండేది. నెహ్రూ గారి టైంలో, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు సోషలిస్ట్గా ఒక రకంగా మార్కెట్ అనేది ప్రభుత్వ కంట్రోల్లో ఉండేది. కానీ ఈ రోజు ఏమైందంటే మార్కెట్ అనేది విచ్చలవిడితనమైంది. ప్రైవేట్ వ్యక్తుల మొత్తం, అంటే ఈరోజు కనీసం విద్యను కూడా మార్కెట్ ఈరోజు నిర్ణయిస్తుంది. అంటే ఈ యొక్క మార్కెట్ అనేది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనకు రాజనీతి శాస్త్రం అనేది తెలుసుకుంటుంది. అంటే సమూలమైన మార్పులు జరిగాయి రాజనీతి శాస్త్రంలో కూడా. ఒకప్పుడు సోషలిజము, జాతీయత ఇట్లాంటి వాటిని గురించి మాట్లాడినటువంటి పొలిటికల్ సైన్స్ ఈరోజు ఇంటర్నేషనలిజం, గ్లోబలిజం, దళిత్స్, హ్యూమన్ రైట్స్, ప్రైవేట్ రంగము ఇట్లాంటి వాటి గురించి అది మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎవరు దేని మీద ఆధిపత్యత ఉంది, జాతీయ స్థాయిలో ఎట్లా ఉంది, ఈ లోకల్ స్థాయిలో ఎట్లా ఉంది అనేది కూడా ఈరోజు పొలిటికల్ సైన్స్ అనేది మారింది. అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే దాని యొక్క కోర్ డిసిప్లిన్ మారిపోయి అది రూపాంతరం చెందింది అనేది, రాజనీతి శాస్త్రం అనేది రూపాంతరం చెంది సోషల్ డిటర్మినెంట్ అంటే సామాజికంగా ఎట్లా మార్పులు వస్తున్నాయి అనేది మీద ఎక్కువ ఫోకస్ మారిందని చెప్పుకోవచ్చు. అంతెందుకు ఒకప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, ఎన్ శంకర్ మీద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆయన చేసిన సినిమాలు, భారతీయులు ఇట్లాంటి వాటి మీద ఒక అతను పిహెచ్డి చేశారు. అంటే సినిమాలు కూడా రాజకీయాన్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి అనే మీద ఇప్పుడు రాజనీతి శాస్త్రంలో చర్చలు మరియు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇట్లా పరిశోధన మొత్తం మారిపోయింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం రెండు అనేవి అనేక వద్ద కలుస్తాయి మరియు సామాజిక వాస్తవికత విస్తృత విశ్లేషణను అందిస్తాయి. అందువలన రెండింటి మధ్య సారూప్యతలు పండితుల చేత బాగా ప్రశంసించబడ్డాయి. ఏదేమైనా రెండు విభాగాలు కూడా వ్యత్యాసాలు కూడా కలిగి ఉన్నాయి. అయితే రెండింటికి దగ్గర సంబంధం ఉన్నా వాటి మధ్యలో వ్యత్యాసం కూడా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాటిని కూడా విమర్శనాత్మకంగా అంచనా వేయాలి. సామాజిక శాస్త్రవేత్తలు ముఖ్యంగా పరస్పర చర్య వ్యవస్థ గురించి మాట్లాడతారు. సోషల్ సైంటిస్టులు ఇప్పుడు సోషియాలజిస్ట్ని నేను ఏమైనా సోషల్ సిస్టమ్ గురించి మాట్లాడతాను. అంటే అదేంటి వాల్యూస్, నామ్స్, కల్చరు, ట్రెడిషను, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఎక్కువగా చేంజెస్ ఎట్లా వస్తున్నాయి, కల్చరల్ చేంజెస్ ఎట్లా వస్తున్నాయి అనేది మన సోషియాలజిస్ట్ మాట్లాడతారు. అదే పొలిటికల్ సైన్స్ అయితే ఎటువంటి నియంత్రణ యంత్రాంగము, రాజ్యాధికారము గురించి మాట్లాడుతుంది. అంటే అందుకని ఈ రెండింటి మధ్యలో తేడా. ఇదేమో రాజ్యం గురించి ఎక్కువ మాట్లాడుతుంది, సమాజశాస్త్రము, సమాజము, కట్టుబాట్లు, కల్చరు, సంస్కృతి, ఆ తర్వాత మారుతున్నటువంటి ఫ్యాషన్, స్త్రీవాదం ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే శక్తి నిర్మాణం, క్రమం మరియు నియంత్రణ యంత్రాంగాలపై దృష్టి పెడుతుంది. పొలిటికల్ సైన్స్ అనేది ఎక్కువగా నిర్మాణం అంటే ఎటువంటి పవర్ కంట్రోలింగ్ మిషన్స్, పవర్ కంట్రోలింగ్ స్టేట్ అనేది పెద్ద పవర్ సెంటర్ అది. ఆ తర్వాత కొన్ని పోలీస్ విభాగంగా పవర్ సెంటర్,
ఆ తర్వాత రకరకాల కమిషన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఈ యొక్క పొలిటికల్ సైన్స్ చదువుతుంది. సంఘర్షణ వ్యవస్థ యొక్క సామాజిక దృక్పథాన్ని రాజకీయ దృగ్విషయాల విశ్లేషణకు వర్తించినప్పుడు అది రాజకీయ సామాజికశాస్త్రంగా మారుతుందని పండితులు వివరించారు. ఎప్పుడైతే సమాజం గురించి ఎక్కువగా రాజనీతి శాస్త్రం మాట్లాడుతుందో అప్పుడే పొలిటికల్ సోషియాలజీ అనేది ఉద్భవిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రాజకీయ సామాజికశాస్త్రం ఉపక్షేత్రంగా సామాజికశాస్త్రం అంటే ఈ యొక్క పొలిటికల్ సోషియాలజీ అనేది ఈ రాజకీయ సామాజికశాస్త్రం అనేది సామాజికశాస్త్రంలో ఒక ఉప శాఖగా అది అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. రాజకీయ సామాజికశాస్త్రం తరచుగా సమాజశాస్త్రం యొక్క విభాగంలో కొత్త అభివృద్ధి చెందుతున్న ఉపరంగంగా సూచిస్తుంది. ఇది సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ మధ్య అనుసంధానవాదిగా పరిగణించబడుతుంది. సామాజిక శాస్త్రవేత్తలు రెండింటి మధ్యలో రెండు మార్గాల సంబంధాలు చూపిస్తారు. ఇద్దరికి గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంది. అనేక ఇతర విద్వాంసులు రాజకీయ సామాజిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రం మధ్య వివాహంగా చూస్తారు. ఒక రకమైనటువంటి పెళ్లి జరిగిందని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సోషియాలజీకి మరియు పొలిటికల్ సైన్స్ మధ్య పెళ్లి జరిగితే అది పొలిటికల్ సోషియాలజీగా ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు. ఇది సామాజిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రం రెండింటిని ఇంతకుముందు చెప్పినట్లుగా విమర్శనాత్మకంగా మరియు కొత్త ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది మరియు తీసుకువస్తుంది. కానీ ఎవరు తగినంతగా అధ్యయనం చేయలేదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈ రెండింటి వల్ల పొలిటికల్ సోషియాలజీ వచ్చింది కానీ అవసరమైనటువంటి ఒక లోతైన అధ్యయనాలు ఈ యొక్క రాజకీయ దాన్ని జరగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. రాజకీయ సామాజిక శాస్త్రంలో ఉపయోగించే భావనలు అంటే ఈ యొక్క పొలిటికల్ సోషియాలజీలో ఎటువంటి పదాలు ఎక్కువ వాడతారు అనేది మనం ఇక్కడ చూద్దాం. రాజకీయ సామాజిక శాస్త్రంలో ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది. తరచుగా ప్రస్తావించబడిన భావనలో ఒకటి పదాల మూలం మరియు పెరుగుదల 1950లో నాటిదని చెప్పవచ్చు. ఈ పదాలు ప్రముఖంగా ఉపయోగించబడ్డాయి మరియు సామాజిక సమస్యలు మరియు ప్రక్రియలను నిర్వహించడానికి క్రమశిక్షణ సంభావిత సాధనాల్లో భాగంగా మారాయి. ముఖ్యంగా ప్రతి దేశానికి కొన్ని రాజకీయ నిబంధనలు, విలువలు మరియు నమ్మకాలు ఉంటాయి. అంటే ఏదైతే సోషలైజేషన్ అని చెప్తారు అంటే దీన్ని ఏమంటారంటే పొలిటికల్ కల్చర్ అంటారు. మీకు ఏంటంటే రాజకీయ సమాజశాస్త్రంలో ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పొలిటికల్ కల్చర్. అంటే ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ ఒక ప్రజలు కానీ ఎందుకు ఒక పార్టీకే ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు ఏ సామాజిక అంశాలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది మన యొక్క రాజకీయ సామాజిక శాస్త్రంలో పొలిటికల్ సోషియాలజీలో ఎక్కువగా మనం చదువుతారు. ఇది పొలిటికల్ కల్చర్ అండి. అంటే వాడు కొన్ని మీకు ఇప్పుడు బెంగాల్ ఉందనుకోండి, కేరళ ఉందనుకోండి, లేకపోతే కాశ్మీర్ ఉందనుకోండి, లేకపోతే మన తెలంగాణ తీసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిల్లల్ని పొలిటికల్గా మోటివేట్ చేస్తారు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ. కాబట్టి వాడు ఎందుకు అట్లా పొలిటికల్గా మోటివేట్ చేస్తారు అంటే వాడికి ఆ పార్టీయే ఓటు వేయాలి, వాడే అధికారంలోకి రావాలని పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇప్పుడు తండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే పాటిస్తారు కదా. ఆ రకంగా దీన్ని పొలిటికల్ సోషలైజేషన్ అంటారు. అంటే ఓరియంటేషన్స్ చేయడం, ఒక పార్టీకి ఓరియంటేషన్ చేయడం, అది అన్నట్టు పొలిటికల్ కల్చర్ అంటే. ఎందుకు ఈ యొక్క ఏ సామాజిక అంశాలు ఇవన్నీ చేస్తే అనేది ఈ పొలిటికల్ సోషియాలజీలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా ఓరియంటేషన్స్, దాన్ని ఇండాక్ట్రినేషన్ అని కూడా చెప్తారు ఇంగ్లీష్లో. అంటే ఒక బ్రెయిన్ వాష్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ వాడు అదే పనిగా కొంతమంది బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అంటే వాళ్ళ విలువలను చొప్పించడానికి ఒక యువకుని తీసుకొని ఇక వాళ్ళది చెప్పిందే దాన్ని బ్రెయిన్ వాషింగ్ అంటారు. ఇట్లాంటివన్నీ ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఓరియంటేషన్ చేస్తారు, వాడు ఒక మూర్ఖునిగా తయారు చేస్తారు, ఒక అంధవిశ్వాసులుగా తయారు చేస్తారు. అంటే ఎప్పుడైనా కానీ జ్ఞానం విజ్ఞానం అనేది ప్రశ్నతో మొదలవుతుందండి. ఈ ప్రశ్న అనేది లేకుండా చేస్తారు. ఈ ప్రశ్న లేకుండా చేయడం అనేది ఒక బ్రెయిన్ వాష్. అంటే అది ఒక అంధకారంలోకి తీసుకెళ్తారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీన్ని మనం పొలిటికల్ కల్చర్ అంటారు. ఇది రాజకీయ సమాజశాస్త్రంలో ఎక్కువగా చర్చించబడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా పొలిటికల్ కల్చర్ మారుతుంది. ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసి నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అమెరికా రాజకీయాలు అనేది భారతీయ రాజకీయాల్లో అంతగా
ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే అమెరికా రాజకీయాలు భారతదేశం మీద, భారతదేశ రాజకీయాలు అమెరికా మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఈ రకంగా అంటే పొలిటికల్ కల్చర్ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు మనం భారతదేశంలో ఎట్లా ఉంది అంటే చాలా మంది ప్రెసిడెంట్ తరహా పాలన కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఈ మధ్యలో పెరుగుతుంది. అంటే ఈ యొక్క పొలిటికల్ కల్చర్ పెరుగుతుంది. పొలిటికల్ కల్చర్ స్టడీస్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక తమిళ వ్యక్తి తమిళ్ ఎందుకే ఓటేస్తున్నాడు, ఒక తెలంగాణ వ్యక్తి తెలంగాణ అస్తిత్వానికి ఎందుకు ఓటేస్తున్నాడు, ఒక ఆంధ్ర అమ్మాయి ఎందుకు వాళ్ళ అస్తిత్వానికి ఓటేస్తున్నారు, ఇదంతా ఒక పొలిటికల్ కల్చర్లోకి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా చదివేది ఈ యొక్క రాజకీయ సామాజికశాస్త్రం అనే ఇది చదువుతుంది. అంటే ఎందుకు ఒక వ్యక్తి కల్చరు వాళ్ళు ఎట్లా పేస్తున్నారు, ఎటువంటి అంశాలు సాంస్కృతిక అంశాలు ఇవి దారితీస్తుంది అనేది మనకు రాజకీయ శాస్త్రంలో రాజకీయ సమాజశాస్త్రంలో ఇది చదవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఇది ఎక్కువ అవసరం ఉంది. ఈరోజు రాజకీయ సమాజశాస్త్రం యొక్క అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమవుతుందంటే రోజు రోజుకి ఈ యొక్క కల్చర్, పొలిటికల్ కల్చర్ మారుతుంది. సో అంటే డబ్బులు అంటున్నారు, మందు అంటున్నారు, బిర్యానీలు అంటున్నారు, ఇంకేదో మందు బాటిల్స్ అంటున్నారు. ఇంతకుముందు ఇవన్నీ నా చిన్నతనంలో అయితే ఇప్పుడు ఇవన్నీ లేకుండే. కానీ ఇప్పుడు మొత్తం పొలిటికల్ కల్చర్ మారిపోయింది, ఓరియంటేషన్స్ మారిపోయినాయి. ఎవడు 100 రూపాయలు ఇస్తే 200 ఇస్తే లేబర్, 100 మంది లేబర్ ఉన్నారు, వాళ్ళకి ఓట్లు వేయడం అనేది, అంటే నేను అందరినీ అక్యూజ్ చేయడం కాదు, అది ఒక ప్రధానమైనటువంటి బస్సులు వేయడము, లారీలు వేయడము, ఇది ఇంతకుముందు లేకుండే అండి. ఇది ఎట్లా అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక కల్చరల్ చేంజ్ ఇది. దీన్ని మరి వాళ్ళు ఏమంటారు అంటే తీసుకునే వాళ్ళు, అవును మరి మాకు హక్కులు లేవా, మాకు ఆ రోజు కూలీ గిట్టొద్దా అంటే అది మొత్తం నువ్వు రాజకీయాన్ని చూసే ఉద్దేశమే మారిపోయింది. అంటే రాజకీయం అంటే ఒక సైద్ధాంతిక పరమైన పోరాటం చేయాలి, మనం అవినీతికి దూరంగా ఉండాలి అనేది. అంటే వాళ్ళ నిర్వచనం ఏమంటారు అంటే అసలు అవినీతి అంటే ఏంటండి, మేము 100-200 రూపాయలు తీసుకోవడం అవినీతి, అది అవినీతి ఎట్లా అవుతుంది, ఆ రోజు మా కూలీ అని అనుకుంటారు. అంటే ఇట్లా మనం అసలు మొత్తం కల్చర్ మారిపోయింది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ పొలిటికల్ కల్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ కరప్షన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క సినిమా గ్లామర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు పొలిటికల్ కల్చర్లో. ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే సినిమాకు రాజకీయాల దగ్గర సంబంధం ఉంటుంది. అది మన తెలుగులో కూడా సినిమాలు వేరుగా ఉండేటివి, రాజకీయాలు వేరుగా ఉండేటివి. కానీ ఈ రోజు ఏమైనాయి, సినిమా రాజకీయాలు రెండు దగ్గర అయిపోయినాయి. ఆటలు కూడా అట్లా అయిపోయినాయి. ఈ రోజు మంచిగా భారతదేశంలో ఒక మంచి ప్లేయర్ అయ్యాను, తెల్లారికి ఎమ్మెల్యేనో ఎంపీనో టికెట్ వస్తుంది. అంటే ఈ రాజకీయాలు, ఆటలు, ఆ సినిమాలు ఇవన్నీ ఈరోజు మొత్తం కల్చర్ మారిపోయింది. అది నేను చెప్పాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు ఆటగానిగా ఉండేవాడు కపిల్ దేవ్. ఈరోజు కపిల్ దేవ్ గానే ఉన్నాడు. అతను ప్రపంచానికి మనకు ఒక వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. అతను ఏ రాజకీయ పార్టీకి సంబంధించి లేడు. కానీ అట్లా ఉండేది ఈరోజు. కానీ ఈరోజు మొత్తం కొత్తగా వస్తున్నటువంటి యాక్టర్లు కానివ్వండి, లేకుంటే క్రికెటర్స్ కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు వెన్నుదిన్నుగా ఉంటున్నారు. అంటే పొలిటికల్ కల్చర్ అనేది మారేది. అంటే రాజకీయ సమాజశాస్త్రంలో ఈ యొక్క పొలిటికల్ కల్చర్ చదవడం అనేది చాలా ప్రముఖమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. రాజకీయ సంస్కృతి అంటే ఎట్లాంటి సంస్కృతిని కలిగి ఉంది, ఒక్కొక్క దేశము, ఒక్కొక్క రాష్ట్రము, ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క సమూహము ఒక్కొక్క రాజకీయ సంస్కృతిని కలిగి ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల పాటుగా కొన్ని సమూహాలు కొన్ని పార్టీలకే ఓట్లేస్తాయి. దీన్ని మనం రాజకీయ సంస్కృతి అని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ సంస్కృతి అనే పదం యొక్క ఉపయోగం జోహన్ స్ట్రైట్ హెడర్, అలెక్సీ ప్లూటో మరియు మాంటెస్క్యూ యొక్క మార్గదర్శక రచనలకు తిరిగి వెళ్తుంది. పదాల యొక్క ఇటీవల మరియు ఆధునిక ఉపయోగం 1856లో ప్రచురించబడిన ఆల్మండ్ యొక్క సెమినల్ ఆర్టికల్ కంపారిటివ్ పాలిటిక్స్తో పొలిటికల్ సైన్స్లో ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క పొలిటికల్ కల్చర్ అనేది ఇక్కడి నుంచి మనకు మొదలవుతుందని చెప్పొచ్చు. ఆయన ఈ యొక్క ఇంపార్టెంట్ కంపారిటివ్ పాలిటిక్స్ అనే ఆర్టికల్ నుంచే దీనికి ఎక్కువగా ప్రాధాన్యత వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. రాజకీయ సాంఘికరణ, పొలిటికల్ సోషలైజేషన్ అంటారు. ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొలిటికల్ సోషలైజేషన్ అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచే కొన్ని కుటుంబాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉండి
లేకుంటే ఉండో లేకనో వాళ్ళకి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉందనుకోండి, కమ్యూనిస్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబాల పాటలు కమ్యూనిస్ట్ పార్టీలో పాటలు పాడడం, లేకుంటే ఇంకా వేరే పార్టీలు అనుకోండి వాళ్ళ వాళ్ళ పార్టీలో పాటలు పాడడం, స్టేజీలు చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారు రాజకీయ సాంఘికరణ, పొలిటికల్ సోషలైజేషన్ అంటారు. తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు పిల్లల్ని. ఇది ఏ రకంగా జరుగుతుంది అనేది ఈ యొక్క దీన్ని అభ్యాసం చేయడం. ఈరోజు మీకు ఒక ప్రముఖమైన విషయం చెప్తాను. ఈ రోజు ఒక పొలిటికల్ బిహేవియర్, పొలిటికల్ కల్చర్ చదవడం అనేది ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందంటే ఇట్ బికేమ్ ఏ సెఫాలజిస్ట్. అంటే ఎవరు ఎందుకు ఓటేస్తున్నారు, ఎవరు ఓటేస్తున్నారు అనేది ఈ రోజు చెప్పడం కష్టమయ్యేది. మీకు 90ల వరకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చెప్పడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు అసలు రాజకీయ పండితులు కూడా మనం దేన్ని అంచనా వేయలేకపోతున్నారు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఎట్లా అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉదాహరణకి మున్సిపాలిటీ ఎలక్షన్స్ గెలిస్తే తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అదే పార్టీ ఘోరంగా ఓడిపోయినటువంటి దాఖలాలు కొత్తగా మనకు తెలుస్తున్నాయి ఢిల్లీ ఎలక్షన్స్ ద్వారా. అంటే ఒక పార్టీకి ఒక వ్యక్తిని చూసి ఓటేస్తున్నారు, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఓటేస్తున్నారు. అంటే కల్చర్ మొత్తం మారిపోయింది. పొలిటికల్ కల్చర్, పొలిటికల్ సోషలైజేషన్ కూడా మారిపోయింది. అన్ప్రెడిక్టబుల్ గా తయారైంది. వాతావరణం మనకి ఎట్లయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉందో ఈ యొక్క పొలిటికల్ బిహేవియర్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ గా తయారైంది. దానివల్లనే అనుకుంటాను ఈరోజు రాజకీయ సర్వేలు చేసే వాళ్ళకి, లేకుంటే ఈ ఎలక్షన్ సర్వే చేసే వాళ్ళకి, లేకుంటే టీవీ వాళ్ళకి ఎక్కువగా పత్రికలకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈరోజు ఓటర్ నాడిని కనుక్కోవడం అనేది అది చాలా చాలా కష్టంగా తయారైంది. మనం చెప్పడం అనేది చాలా చాలా కష్టం. అట్లా అట్లా ఉందన్నట్టు. ఈ యొక్క రాజకీయ సాంఘికరణ అంటే పొలిటికల్ సోషలైజేషన్ ఎంత జరుగుతుంది, ఒక పార్టీకి ఎట్లా అనుబంధంగా మారుస్తారనేది కూడా మన పొలిటికల్ సోషాలజీలో చదవడం అనేది జరుగుతుంది. క్లుప్తంగా రాజకీయ సాంఘికరణ రాజకీయ పాత్రను రూపొందించడంలో సహాయపడుతుంది. రాజకీయ పార్టీలు, ఆసక్తి సమూహాలు మరియు ఇతర సంస్థలు తమ కార్యవర్గానికి లేదా సభ్యులకు వారి ఎజెండాల రేఖలపై శిక్షణ ఇస్తాయి. ఒక భావనగా రాజకీయ పాత్ర రాజకీయ ప్రవర్తనకు సంబంధించినది. సామాజికంగా చెప్పాలంటే పాత్ర అనేది సామాజికంగా ఆశించిన ప్రవర్తన. అంటే రోల్ అంటే ఏంటంటే మనం ఏ రకంగా నడుచుకోవాలని చెప్పేది. రాజకీయ పాత్ర అనే పదం ఒక వ్యక్తి రాజకీయ రంగంలో ఎట్లాంటి బాధ్యతలో ఉండాలి, ఏ రకంగా ప్రవర్తించాలనేది చూసేదే ఈ యొక్క పొలిటికల్ రోల్ అనేది మనకు అర్థమవుతుంది. రాజకీయ వ్యవస్థలో సభ్యుడు అదే పని చేయాలని సమాజం ఆశించింది. ఇచ్చిన పాత్ర యొక్క ఈ పనితీరు ఒక వ్యక్తి గుండా వెళ్ళే రాజకీయ సాంఘికరణ ప్రక్రియతో కలిసి ఉంటుంది. అంటే ఒక పొలిటికల్ సోషలైజేషన్ అనేది ఒక వ్యక్తిని రాజకీయంగా ఏం చేయదలుచుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది రాజకీయ సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేయడానికి మరింత దోహదపడుతుంది. అంటే ఈ రకంగా ఒక తరం నుంచి ఒక తరానికి ఇవన్నీ రాజకీయాలు అనేవి వస్తూ ఉంటాయి. రాజకీయ మూలధనం, సోషల్ క్యాపిటల్ అంటారు. అంటే ఈ మధ్యలో దీన్ని ఎవరు వాడట్లేదు. రాజకీయ మూలధనం అంటే ఏం లేదండి, ఏంటంటే ఒక వ్యక్తి చెప్పడం వల్ల కొన్ని కుటుంబాలు, ఒక ఊరు, ఒక ప్రాంతం ఓట్లేయడాన్ని దాన్ని పొలిటికల్ క్యాపిటల్ అంటారు. సోషల్ క్యాపిటల్ అంటే అది సాంఘిక పెట్టుబడి, ఇదేమో పొలిటికల్ పెట్టుబడి. ఇది ఒకప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదని మనకు అర్థమవుతుంది. రాజకీయ మూలధనం అనేది ఇతర నిర్ణయం మరియు చర్యలను ప్రభావితం చేయడానికి ఏజెంట్లను పోగు చేసి పోరాడే మరియు రాజకీయ రంగంలో కసరత్తు చేసే వనరుల రకం అనేది మనకు ఇక్కడ నిర్వచించారు. రాజకీయ రాజధాని నిజానికి రాజకీయ రంగంలో ప్రతీకాత్మకత రాజధాని. సాధారణ పరిభాషలో రాజకీయ మూలధనం అనేది ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడు రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రజలతో సంపాదించే ఒక విధమైన సద్భావన, విశ్వాసం మరియు ప్రతిష్ట. అంటే ఒక వ్యక్తి చెప్తే ఆయన ఆ పార్టీకి ఓటేమనేది పొలిటికల్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాంతానికి ఒక లీడర్ వచ్చి చెప్పాడు అనుకోండి, అందరూ ఓట్లేస్తారు, దాన్ని మనం పొలిటికల్ క్యాపిటల్ అని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ మూలధనాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అంచనా వేయడానికి రాజకీయ పార్టీ, ఆసక్తి సమూహము, కుల సంఘము, జాతీయ రాజ్య సమైక్యం, ప్రాంతీయ రాజకీయ నిర్మాణము ఇవంటి ఏదైనా యూనిట్, అధికారిత, గతిశీలత, ఆధిపత్యం మరియు నియంత్రణ యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషించవచ్చు. దీన్ని మనం ఏ రకంగా మన రాజకీయాలు నడుస్తున్నాయి అనేది మనం ఈ యొక్క రాజకీయ మూలధనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క యూనిట్లో రాజకీయ శాస్త్రం యొక్క అర్థం అంటే పొలిటికల్ సైన్స్ అంటే ఈజ్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్టేట్, పాలిటిక్స్ అండ్ పాలసీ మేకింగ్ అనేది మనకు ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా సమాజ శాస్త్రంతో పొలిటికల్ సైన్స్ ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఈ యొక్క పొలిటికల్ సైన్స్ లో అర్థం కాని విషయాలు ఉండడం వల్లనే
ఈ కల్చరల్ డిటర్మినెంట్స్ ఉండడం వల్లే పొలిటికల్ సోషియాలజీ ఉద్భవించింది అనేది 1960లో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క బిహేవియరలిజం ఏదైతే ఇంపాక్ట్ వచ్చిందో ఆ బిహేవియరలిజం అది దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి పొలిటికల్ సైన్స్ అనేది పొలిటికల్ సోషియాలజీ అనే సబ్జెక్ట్ని అది పైకి తీసుకురావడం అనేది ఉపయోగపడింది. దాంట్లో ఏంటంటే పొలిటికల్ బిహేవియరిజం అంటే ఎందుకు ఒక వ్యక్తి ఒక పార్టీకి ఓటేస్తాడు, ఎటువంటి సోషల్ డిటర్మినెంట్స్, ఎటువంటి సాంఘిక అంశాలు అనేటివి ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కొంతమందికి కశ్మీరియత్ అని, తెలంగాణ, ఆంధ్ర, తమిళనెస్ ఇట్లాంటివన్నీ కొన్ని చాలా కల్చరల్ కంపారిజన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రభావితం చేస్తాయి అనేది ఇట్లాంటి అన్ని కూడా ఈ యొక్క వీటిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనకు సాంప్రదాయ రాజకీయ శాస్త్రంలో ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టూల్స్ లేవు, దానికి సరైన కొలమానాలు లేకుండా. ఇప్పుడు మారింది వాతావరణం, కొత్త సబ్జెక్టులు వచ్చాయి. రెండు సబ్జెక్టుల కలయిక వల్ల కొత్త సబ్జెక్టు ఉద్భవించింది. రాజనీతి శాస్త్రం ఏం చేసిందంటే తెలివిగా ఈ యొక్క రాజకీయ సామాజిక శాస్త్రాన్ని తీసుకొచ్చేసి వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది అనేది మనకి ఇక్కడ మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా రెండింటికి కూడా సిద్ధాంతకర్తలు, ఇప్పుడు కార్ల్ మార్క్స్ కానివ్వండి, వెబర్ కానివ్వండి, డర్కేమ్ కానివ్వండి, ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క ఇద్దరు కూడా సిద్ధాంతకర్తలు. మెథడాలజీ కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. క్వశ్చనర్స్ కానివ్వండి, ఓపెన్ మెథడాలజీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అంటే రెండింటికి దగ్గర సంబంధం ఉంది, అదేవిధంగా వ్యత్యాసం కూడా ఉంది. అంటే ఇదేమో పూర్తిగా ఒక రాజ్య నిర్వహణ, ఆ తర్వాత అది ఎట్లా ఒక సమస్యలు గవర్నెన్స్ అంటే గుడ్ గవర్నెన్స్ అంటున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే ఇట్లాంటివన్నీ కూడా పొలిటికల్ సైన్స్ ఎక్కువ చదువుతారు. సోషియాలజీలోనేమో కల్చరు, కాంటెంపరరీ టైమ్స్, సినిమా, ఆర్ట్, మ్యూజిక్, ఆ తర్వాత దళిత్, మార్జినల్, ఇవన్నీ ఎక్కువ అంటే వ్యవసాయం ఇట్లాంటి కూడా చదువుతారు. కానీ సోషల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఈ యొక్క దీంట్లో చదువుతారు. ఈ రెండింటి కలయిక వల్ల మనకు రాజకీయ సామాజిక శాస్త్రం అనేది ఉద్భవించింది అనేది అర్థమవుతుంది. దీంట్లో పొలిటికల్ కల్చరు, పొలిటికల్ సోషలైజేషన్, పొలిటికల్ క్యాపిటల్, దీన్ని ఎట్లా రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకున్నాం. ఈ రెండింటి కూడా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంటర్ డిసిప్లినరీ అంటే దాంట్లో కొంత భాగం, దీంట్లో రాజకీయ శాస్త్రం కొంత భాగము, సామాజిక శాస్త్రంలో అనేది రెండు ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి అనేది మనకి ఇది ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. అంటే పరస్పర అభివృద్ధి చేయడంలో ఈ రాజకీయ శాస్త్రము, సామాజిక శాస్త్రం అనేది చాలా పరస్పరం అభివృద్ధి చేయడంలో అవి కలిసి పెరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి ఈ విషయాలు. ఈ రకంగా ఈరోజు మనము ఈ యొక్క సామాజిక శాస్త్రంతో ఈ యొక్క రాజకీయ శాస్త్రం ఎటువంటి సంబంధం కలిగి ఉంది అనేది మనకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ మనిషి యొక్క బిహేవియర్, ఈ యొక్క రాజకీయ బిహేవియర్ను అంచనా వేయడము కష్టమైందో ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది తెలివిగా సామాజిక పొలిటికల్ సోషియాలజీ అంటే రాజనీతి సామాజిక శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఈ కల్చరల్ డిటర్మినెంట్స్ మరియు వీటిని అర్థం చేసుకోవడానికి పొలిటికల్ సోషియాలజీని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పొలిటికల్ సోషియాలజీ అనేది 3 ప్రధానమైనటువంటి విషయాలను అర్థం చేసుకుంటుంది. ఒకటి పొలిటికల్ కల్చరు, ఆ తర్వాత పొలిటికల్ బిహేవియర్, ఆ తర్వాత పొలిటికల్ క్యాపిటల్, ఈ మూడింటిని కూడా అర్థం చేసుకుంటుంది. ఇది బిహేవియరలిజం అంటే విషయం చదవలేకపోయిందో సామాజిక శాస్త్రం సహాయంతో దాంట్లో కొన్ని భావాలను తీసుకొని ఈ కొత్త సబ్జెక్ట్ని తీసుకొచ్చేసేసి వీటిని చదవడం అనేది మొదలైంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ రకంగా సోషియాలజీ అనేది రాజకీయ శాస్త్రంతో సంబంధం కలిగి ఉంది. వీరిద్దరి మధ్యలో కలయిక వల్ల మన యొక్క రాజనీతి సామాజిక శాస్త్రం ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. ఇంతటితో ఈ పాఠం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి వెళ్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.